ఒక మాట జనసేన సుజాత గారి దగ్గరికి వెళ్దాం. జనసేన సుజాత గారు, రెండు అంశాలండి ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారి మీద ఈ వాలంటీర్ల మీద ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కేసుని రీఓపెన్ చేయాలని హైకోర్టుకి వెళ్ళారు జడా శ్రవణ్ గారు, మాజీ జడ్జి అండ్ ప్రస్తుతం లాయర్. ఆయన వెళ్ళారు. ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంశాన్ని ఒక జిల్లాలో ఉన్న ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టు ఎట్లా దానికి సంబంధించిన నిర్ణయం ప్రకటిస్తుంది, తీర్పిస్తుంది అని చెప్పి సవాల్ చేస్తూ రీఓపెన్ చేయాలని అదొక అంశం. దానికి తోడు ఈ స్పెక్యులేషన్స్ ఎక్కువగా, అంటే వైసీపీ నుంచి మీ వైపు చూస్తున్న అవంతి శ్రీనివాస్ గారు, లేకపోతే ఇంకా గ్రంథి శ్రీనివాస్ గారు, వీళ్ళందరినీ తీసుకుంటే రేపొద్దున జనసేనలో ఉన్న మా పరిస్థితి ఏంటి, జనసేన వైసీపీకి జెరాక్స్ కాపీలాగా మారిపోతుందనే విమర్శలు, ఆరోపణలు. సార్, వాస్తవంగా ముందుగా మీకు అలాగే 99 ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న తోటి ప్యానలిస్టులందరికీ శుభోదయం అండి. సార్, వైసీపీ నుంచి నాయకులు వస్తున్నారు అంటే కనుక అది ఎన్డీఏ కూటమి నేతలందరితో చర్చించిన తర్వాతే, వాళ్ళకి ఒక క్లీన్ చిట్ తీసుకున్న తర్వాతే, వాళ్ళ దగ్గర సరైన ఒక హామీ తీసుకున్న తర్వాతే పార్టీలోకి తీసుకుంటున్నారు సార్. పార్టీలోకి తీసుకున్నా కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఏదో పదవుల్లో ఏదో ఇవ్వట్లేదు. ముందు ప్రజాసేవ చేసుకుని ప్రజల్లో వాళ్ళు ఒక మద్దతుని, ఒక ప్రజల నుంచి వాళ్ళకి అనుకూలంగా ప్రజాసేవ చేయడానికి వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి, ఎందుకంటే నాయకుడు ఎటువంటి వాడైనా కూడా పార్టీని బట్టి వాళ్ళ పద్ధతులు కానీ, వాళ్ళు ప్రజల్లో వాళ్ళు చేసే సేవ కానీ, ప్రజల దగ్గర నుంచి తీసుకునే మద్దతు కానీ ఆధారపడి ఉంది సార్. ఎందుకంటే ఒక నాయకుడు వైసీపీలో ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడు, జనసేనలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారు, టీడీపీలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అన్నది చాలా స్పష్టమైన తేడా కనిపిస్తుంది. మనం చూసాం. అంటే మనం పాత సామెతే చెప్పుకోవచ్చు. అంటే ఆకాశం నుంచి పడ్డ చినుకు మురికి గుంటలో పడితే అది తాగడానికి పనికి రాకుండా పోతుందని, అదే ఒక ఆల్చెప్పులో పడితే ఆణిముత్యం అవుతుందని మనం ఇదివరకు విన్నాం. అంటే జనసేన మారిపోతుంది, మారిపోతున్నాయి ప్రజల పట్ల. సుజాత గారు, జనసేన ఆల్చిప్ప అంటారు, వైసీపీ మురిగుంట, జనసేన ఆల్చిప్ప. సార్, నేను వైసీపీని మురిగుంటాను అనలేదు, కానీ జనసేన అయితే వాళ్ళు చెప్పండి 100%. అందులో ఏం డౌట్ ఏం లేదు సార్. ఖచ్చితంగా ప్రజల కోసమే ఏర్పడిన పార్టీ, ప్రజల కోసమే పనిచేస్తాము. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా, ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా ప్రజాసేవ చేయాల్సిందే, ప్రజలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే సార్. అందులో డౌట్ ఏం లేదు. నేను వైసీపీని బురదగుంట అనే ఆ స్థాయికి నేను వెళ్ళను సార్. వాళ్ళు ఏంటన్నది ప్రజలే నిర్ణయిస్తారు. ఖచ్చితంగా జనసేన అయితే వాళ్ళు చెప్ప కడిగిన ముత్యం లాంటిదే సార్. అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే ఇప్పుడు వైసీపీ నుంచి ఎవరి నాయకులు వచ్చినా, టీడీపీలోకి వచ్చినా, జనసేనలోకి వచ్చినా కూడా కూటమి నేతలు అందరూ చర్చించే తీసుకుంటున్నారు. అలాగే వాళ్ళు వచ్చినంత మాత్రాన ఇక్కడ ఇప్పటి వరకు పనిచేసిన జన సైనికులు కానీ, వేరు మహిళలు కానీ మాకు ఎటువంటి అభ్యంతరం లేదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మా యొక్క గౌరవాన్ని ఏం తగ్గించినవారు. అలాగే పార్టీలోకి వచ్చిన నేతలు ప్రజల పట్ల వాళ్ళకు ఉండే ప్రజాసేవ దృక్పథాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు మారుస్తారు. అటు వైసీపీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి సొంత బంధువులు అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రజలకు అనుగుణంగా సేవ చేయడానికి లేకుండా, అలాగే వాళ్ళ అభిప్రాయాలు కూడా వారి పార్టీలో గౌరవించకుండా, కనీసం మంత్రులైన వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వకుండా, వారి అభిప్రాయాలు వినకుండా ఏదైతే అణచివేత ధోరణి జరిగిందో, ఏదైతే కూటమి నిర్ణయాలు జరిగాయో దాని వల్ల విసిగిపోయి ఈవెన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళని వ్యతిరేకించి చివరికి ఎలక్షన్స్ అయిన తర్వాత బయటకు రావడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఫ్యూచర్ లేదు అన్న ఒక అభిప్రాయం కూడా వినబడుతుంది సార్. దానివల్ల కూడా వాళ్ళందరూ బయట. ఇప్పుడు జడా శ్రవణ్ గారు హైకోర్టులో వేసిన కేసు గురించి, వాలంటీర్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల మీద జిల్లా కోర్టు, మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళారు. ఏమని, ఇది రాష్ట్ర వ్యాప్త సబ్జెక్టు, ఒక మెజిస్ట్రేట్ కోర్టు ఎట్లా ఇచ్చే తీర్పుని ఎలా పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి. ఇదంటే పవన్ కళ్యాణ్ గారిని కెలికే కార్యక్రమం మళ్ళీ వైసీపీ మొదలెట్టినట్టుగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గారినో లేదంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరైతే ఒక గట్టిగా వాయిస్ వినిపించే వ్యక్తి దొరికారంటే వైసీపీ వాళ్ళని నెత్తిన పెట్టుకుని మోయడం మనం ఇంతకు ముందు కూడా చూసాం సార్. ఏదో ఒక అంశాన్ని తెర మీదకు తీసుకుని వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అదే పద్ధతి, అధికారంలోంచి దిగిపోయిన తర్వాత కూడా అదే పద్ధతి సార్. ఏదో ఒక వ్యక్తిని తీసుకురావడం, కొన్ని రోజులు మీడియాలో హడావిడి చేయడం తప్ప వీళ్ళు ప్రజల వైపు నుంచి ప్రజాసేవ చేద్దామనే ఉద్దేశాలు లేవు. ఇప్పటికైనా కూడా అంటే రాష్ట్రంలో కానీ, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో కానీ చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, అక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్స్ గురించి కానీ ఆయన ఏ రోజు మాట్లాడింది లేదు. ఆయన ఎట్లు
అసెంబ్లీకి రారు, వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా రానివ్వట్లేదు. ఇంతే ఎవరొకరిని తీసుకురావడం, ఒక సమస్య తీసుకోవడం, కొన్ని రోజులు హడావిడి చేయడం. Right. అలాగే జమిలీ విషయంలో కూడా ఇప్పుడు 2027లో జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయని అది సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తలు ప్రచారం చేశారనుకుంటే ఒక అనుకోవచ్చు సార్, వాళ్ళకి ఏదో ఉత్సాహం ఆగక చేశారని. స్వయంగా వాళ్ళ పార్టీ పెద్దలు కూడా అలా ప్రచారం చేయడం అంటే చాలా విచిత్రంగా ఉంది సార్. ఎందుకంటే జగన్మోహన్ విచిత్రంగా ఉంది, వాళ్ళకి కూడా ఉత్సాహం ఎక్కువ చేస్తున్నారేమోనండి, వాళ్ళకి కూడా ఉత్సాహం ఎక్కువైందేమో. అంటే వాళ్ళ కార్యకర్తల్ని ఒక ఉత్సాహపరచడానికి, లేదంటే పార్టీలో నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళని ఆపడానికి ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు తప్ప 2027లో రావని వాళ్ళకు కూడా తెలుసు సార్. రైట్. ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గర, కృష్ణాంజనేయులు గారు, అల్లు అర్జున్ మీద మళ్ళీ ఆ డెవలప్మెంట్ కొత్త టర్న్ తీసుకుంది. జాతీయ మీడియా చాలా పెద్ద ఫోకస్ పెట్టింది. ఆయన అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. ఆయన బెయిల్ రద్దు కోరుతూ తెలంగాణ పోలీస్ మళ్ళీ కోర్టును అప్రోచ్ కాబోతున్నారు. అంటే వాస్తవంగా లోకల్ మీడియా ఫోకస్ దీని మీద పెద్దగా పెట్టలేదు, కానీ నిన్నంతా కూడా జాతీయ మీడియా దీని మీద పెద్ద చర్చే తీసింది. అంటే ఆయన థియేటర్కి వెళ్ళినప్పుడు జరిగిన భద్రతా లోపాలు ఏదో ఒకటి మళ్ళీ మొత్తానికి ఏంటంటే దాని మీద పుండు మీద తిరిగి కారం చల్లటానికైతే తెలంగాణ ప్రభుత్వం చూస్తున్నట్టు కనిపిస్తుంది. ఇదేంటిది, దీని నుంచి ఏమైనా